ఇట్స్ అనదర్ కేస్ అంటాడు. అనదర్ కేస్ ఏంటి, మాకు అన్ని తెలుసు, మేము యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పగానే అప్పుడు కొంచెం భయపడి నో సార్ యూ పే 1000 అన్నాడు. అసలు 1000 గానీ ఎందుకు పే చేయాలి మీకు? అన్న వాళ్ళకి మనం తెలిసిండమో ఒకవేళ తెలిసింటే బాగుంటది, తెలియకపోతే మన పరిస్థితి ఏంది? ఇలా నేను చాలా ఆలోచించాను. నిన్న నైట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ మాత్రం నా లైఫ్ లో ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అసలు ఈ వీడియో గానీ మా అమ్మ చూస్తే మెట్టితోనే కొట్టేస్తుంది. అసలు ఈడున్నాయి సరైన పాములు, ఈడున్నాయి, రండి చూద్దురు. వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటుందో చూద్దాం. అంటే బీచ్ పక్కనే హార్స్ రైడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా స్కామ్ చేసి పారదొబ్బారు. ఇంకా తినేటప్పుడు తింటా సరదాగా ఆ పాపతో ఆడుకుంటా ఉన్నాను, టకామని వాళ్ళ మమ్మీ చూసేసింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఈ రోజైతే మనం సౌత్ ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ సిటీకి వెళ్ళబోతున్నాం. ఇట్స్ నన్ అదర్ దాన్ చెన్నై. తిరుపతికి వచ్చినప్పటి నుంచి చాలా రోజులైంది అసలు చెన్నైకి వెళ్ళి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో వెళ్ళాను, మా డాడీకి OnePlus ఫోన్ ఏదో రిపేర్ వచ్చినప్పుడు. మేము సులూరుపేటలో ఉండేటప్పుడు అయితే చెన్నైకి ఊరికంటే అటుపోయి ఇటు వచ్చేసేది. సో తిరుపతికి వచ్చినప్పటి నుంచి చెన్నైని చాలా మిస్ అవుతున్నాము. అంతేకాకుండా మేము ఇన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు ఇలా వెళ్లే వాళ్ళము. ఎప్పుడు చెన్నైని ఎవరు ప్లాన్ చేయాల. సో మనం చెన్నైకి వెళ్ళి చెన్నైలో గానీ కొన్ని ఉన్నాయి మీకు చూపించాల్సినవి. స్నేక్ పార్క్, మెరీనా బీచ్ ఇట్లాంటివి. అది కాకుండా ప్రతి ట్రిప్ కి మాతో ఒక పెద్ద బడా గ్యాంగ్ తో వెళ్తాం. కానీ ఈ ట్రిప్ కి ఎవరు వెళ్ళట్లా. నేను, సన్నీ వైటి, కెమెరా దిప్పుకోయా, వీడియో తీసే సన్నీ వైటినే. సో ఈ ట్రిప్ కి మాత్రం కార్ లో మేమిద్దరమే, ఎవ్వరు లేరు. సో ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా తిరుపతికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో ఎటువంటి స్టంట్లు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి ఆ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా కోసం అలా చేసేయచ్చు కదా. ఇప్పుడైతే మనం అన్బీటబుల్ కల్చర్ అని ఒక అన్న వాళ్ళు ఉంటారు కదా, ముగ్గురు బ్రదర్స్. చెన్నైకి వెళ్ళే దారిలోనే అంట వాళ్ళ ఊరు. సరే లొకేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాము. అసలు ఈ రోడ్డు చూడండి ఎట్టుందో. రీసెంట్ గానే నేను వాళ్ళది ఒక వీడియో చూసాను. మిస్టర్ బీస్ట్ కామెంట్ పెట్టున్నాడు, అసలు ఇంత చిన్న మారుమూల గ్రామం నుంచి వీడియోలు తీసి అంత పెద్ద వరల్డ్ లోనే నంబర్ 1 యూట్యూబర్ అతను కామెంట్ పెట్టాడంటే ఎంత పెద్ద ఇది అసలు. సో ఇక్కడ ముందర పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళని అడగదాం. ఎక్కడో ఇల్లు, ఏదేదో ఊరు చూపిస్తుంది మ్యాప్స్. ఇక్కడ అన్బీటబుల్ కల్చర్ అని ఉంటుంది యూట్యూబర్స్ వాళ్ళకి. అన్బీటబుల్ కల్చర్ ఎక్కడది బ్రో? ఏడది ఏడ వాళ్ళు ఇట్టేనా వెళ్ళాలా? ఇట్ట వెళ్ళాలా? మ్యాప్స్ ఇట్టే చూపించిందా? మీ ఊర్లోనే పెద్ద పెద్ద యూట్యూబర్లు పెట్టుకోండి, బాధే ఉంది బ్రో. వాళ్ళు చూపిస్తారా బ్రో? మాకు లొకేషన్ తెలియక ఒక మన సబ్స్క్రైబర్ బ్రదర్ని అయితే ఎక్కించుకున్నాము. వాళ్ళ ఇంటి దగ్గర అంట. ఇందాకే సన్నీకి చెప్తా ఉన్నా ఇదే విషయం. వాళ్ళ ఊర్లో ఎవరన్నా మన వీడియోలు చూస్తే వాళ్ళు మన కాడికే పరిగెత్తుకుంటూ వస్తారు. ఫస్ట్ కరెక్ట్ గా నేను చెప్పినట్టే జరిగింది. కాసేపట్లో కలవబోతున్నాము. సో వాళ్ళని కలిసిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఒకవేళ వాళ్ళు నా వీడియోస్ చూస్తాం, మీ వీడియోస్ మేము కానీ చూస్తాం బ్రో అంటే నాకు అసలు ఇంకా ఒళ్ళంతా షివర్ వచ్చేస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా మన సబ్స్క్రైబర్ బ్రో డైరెక్ట్ గా గిరియన్ వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చేసాడు. అన్న వాళ్ళకి మనం తెలిసిండమో ఒకవేళ తెలిసింటే బాగుంటది, తెలియకపోతే మన పరిస్థితి ఏంది? ఇలా నేను చాలా ఆలోచించాను. ఇంకా వెళ్లి కూర్చోగానే మనీ అన్న అయితే వచ్చి రాగానే ఓకే బాయ్ అన్నాడు. ఆ మూమెంట్ అయితే నాకు హైలైట్ గా అనిపించింది. అసలు ఎక్కడో అంత ఎక్కువ ఉన్న సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారంటే నాకైతే లిటరల్ గా చాలా హ్యాపీగా ఉండింది. ఈ వీడియో ఎడిట్ చేసి డబ్బింగ్ ఇచ్చే టైంకి గానీ నా మైండ్ లో నుంచి ఏ విజువల్స్ పోలేదు. అసలు అన్నోళ్ళతో మేము నియర్లీ 2 hours కూర్చొని మాట్లాడుకుని చాలా మంచిగా టైం స్పెండ్ చేశారు. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి ప్రౌడ్ మూమెంట్స్ నాకు ఎన్నో దక్కాలని మీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక వ్లాగ్ లో ముందే చెప్పాను కదా, ఇక్కడికి వచ్చినాక అన్న వాళ్ళ ఊర్లో పిల్లలంతా మన వీడియోలు చూసే పని అయితే మన దగ్గరకు వచ్చేస్తారని. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ అయిందనమాట. సో అన్న వాళ్ళు రన్నా మా ఊరికి వచ్చి మాతో ఒక ఫోటో కూడా దిగింది లేడు. అంటే మిమ్మల్ని చూసి వాళ్ళకి అలవాటు అయిపోయింది. మేము కూడా తిరుపతి వస్తాం రండి అన్న. అప్పుడు ఆడవాళ్ళు మాతో దిగుతారు ఫోటోలు. ఆడవాళ్ళు దిగడం కాదు, మీకు బాడీ గార్డ్లు పెట్టాలి, ఇంకా మేము బౌన్సర్లు పెట్టాలా. కంగ్రాచులేషన్స్. ఇంత దూరం వచ్చిందని థ్యాంక్స్ కూడా. థ్యాంక్ యూ అన్న. చెప్పు నువ్వు కూడా బాగుండదు. థ్యాంక్ యూ. దానికి చెప్పు నేను అడుగు.
థ్యాంక్ యూ. దేనికి చెప్పావా? తెలీదు. అందుకే ఇందాక వీడియోలో ఏదో సర్లే బ్లాగ్ వచ్చి నాకు చూడు ఇప్పుడు వద్దు. కట్ చేసినారే లేదు లేదు ఇప్పుడు కాదులే ఏడ జరిగింది కదలే మేము వచ్చేటప్పుడు కొన్ని మాట్లాడుకుంటాం. మనకి చెప్పకుండా వచ్చేసినారు వీళ్ళు కాబట్టి కాస్ట్యూమ్ కూడా వచ్చి మాది. నిన్ననే మెసేజ్ పెట్టా. అవునా? అదనమాట మ్యాటర్. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ మీరు కానీ వీడియోలో వస్తారు కదా అప్పుడప్పుడు కంటెంట్ కి కావాలన్నప్పుడు వస్తుంది, హెల్ప్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చెన్నైకి 60 కిలోమీటర్స్ అంట. నెక్స్ట్ చెన్నైలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై. అసలు వ్లాగ్ నైట్ స్టాప్ చేసి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసామంటే, నైట్ మేము ఒక్క రూమ్ కోసం చెన్నైలో చేసిన స్టంట్లు అన్ని ఇన్ని కాదు. అసలు ఈ వీడియో గానీ మా అమ్మ చూస్తే మెట్టితోనే కొట్టేస్తుంది. నైట్ 3:30 వరకు ఒక్క రూమ్ కోసం నానా తిప్పలు పడ్డాం. ఈ రూమ్స్ కోసం చెన్నై మొత్తం తిరిగే గ్యాప్ లో ఒక జరగరాని సంఘటన జరిగింది. ఈ వీడియో గానీ మా మమ్మీ చూస్తే నన్ను దుమ్ము లేపేస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో ఎట్టయినా మా మమ్మీ గాని చూస్తుంది కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా మమ్మీ నన్ను ఏమనద్దు అని కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, చెన్నైకి వస్తే ఖచ్చితంగా చలాన్లు పడతాయి. అసలు మన ఆంధ్ర బోర్డు కనిపించిందంటే వీళ్ళకి అదేదో ఒక ఇదిలా చూస్తారు. సో నైట్ అయితే ఇంకా మాకు ఏమి స్టంట్లు జరగలేదు అనే గ్యాప్ లోనే ఒక పెద్ద స్టంట్ జరిగిపోయింది. ఒక దగ్గర కార్ ఆపేశారు, మొత్తం నెంబర్ అంతా కొట్టాడు, మాకు అన్ని ఉన్నాయి పర్ఫెక్ట్ గా, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏదో ఒక రీజన్ తో ఫైన్ వేయాలని, అసలు ఆ పోలీస్ కి అయితే ఫైన్ వేసేదానికే స్కోప్ లేదు. ఎక్కడ ఏదో ఒక సాక్ చెప్పి 10,000 ఫైన్ అన్నాడు. దేనికి 10,000 అంటే ఏం చెప్పట్లేదు. ఇట్స్ అనదర్ కేసు అంటాడు. అనదర్ కేసు ఏంటి? మాకు అన్ని తెలుసు, మేము యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పగానే అప్పుడు కొంచెం భయపడి నో సార్ యూ పే 1000 అన్నాడు. అసలు 1000 గానీ ఎందుకు పే చేయాలి? మీకు మా కాడ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, 1000 గానీ నీకు ఎందుకు పే చేయాలా? ఇంకా అలా గట్టిగా మాట్లాడితే ఇంకా లాస్ట్ కి 1000 రూపీస్ కట్టించుకొని ఇంత బిల్ ఇచ్చాడు. కార్ లో ఉంది, చూపిస్తా. మరి దారుణంగా ఉన్నాయి రూమ్స్. ఒక రూమ్ 800 కూడా వర్త్ ఉండదు, కానీ ఆ రూమ్ 5,000, 2,500, 8,000 ఇలా చెప్తున్నారు. అసలు ఆ రూమ్స్ ప్రైజెస్ చూడగానే ఒక్కసారిగా పికల్స్ తో అన్నం తినచ్చు అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఒక రూమ్ కనిపించింది. ఈ వీడియో గాని మా మమ్మీ చూస్తా ఉంటే మెట్టెత్తుకొని కొట్టేస్తుంది. ప్రశాంతంగా పోయి ఎంజాయ్ చేసేసి రాకుండా ఇన్ని స్టంట్లు చేయాలనేసి. కానీ మాకు తెలియదు కదా ఇక్కడ ఇలా జరుగుతుందనేసి. ఇంకా లాస్ట్ కి వచ్చేసాం. జరిగిపోయింది. లైఫ్ లో అన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలా. నిన్న నైట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ మాత్రం నా లైఫ్ లో ఎప్పుడూ ఫేస్ చేయలేదు. లాస్ట్ కి 3,500కి ఇక్కడ ఒక రూమ్ దొరికింది. అసలు ఈ రూమ్ 3,500 ఉంటుంది అనుకుంటారా? ఒకసారి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లేదా ఈ రూమ్ కి ఎంత పే చేయొచ్చు అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసేయాలండి. సో ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి చేసేయండి. ఇది మన రూమ్ అవుట్ సైడ్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే మనం వెళ్ళి బ్రంచ్ చేసేసి స్నేక్ పార్క్ వెళ్ళి మెరీనా బీచ్కి వెళ్ళి, మెరీనా బీచ్ ఈవినింగ్ వ్యూలో హార్స్ రైడ్ చేసేసి డైరెక్ట్గా అన్నానగర్కి వెళ్ళి ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళి ఫుడ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళిపోవడమే. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చెన్నైలో ఇంకా చాలా స్టంట్లు చేయబోతున్నాం. ఇంకటి నుంచి అయితే ఫ్రీగా తిరగచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ చలాన్ వేసేసారు కాబట్టి ఇంకా 24 అవర్స్లో చలాన్ పడదనమాట. సేఫ్గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మేము బ్రంచ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఈ చెన్నైలో ఉండే ట్రాఫిక్ కి నాకు పిచ్చ చిరాకు వచ్చేసింది. ఒక పక్క మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా గానీ పోలీస్ చలాన్లు, ఇంకో పక్క ఇలాంటి స్టంట్లు చాలా జరిగాయి. స్టంట్లు కాదు, స్కామ్లు చాలా జరిగాయి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్కాముల్లో మీరు గురవ్వకండి. ఇప్పుడే మనం మౌంట్ రోడ్ దగ్గర ఉన్న బిలాల్ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చాం. యాక్చువల్ గా ఈ రెస్టారెంట్ లో అయితే అస్సలు ఎక్కడ ప్లేస్ ఉండదు. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మనకు ప్లేస్ దొరికింది. ఇంకా తినేసి డైరెక్ట్ గా బయలుదేరడమే. నేనైతే చెన్నైకి వచ్చిన ప్రతిసారి బిలాల్ రెస్టారెంట్ లోనే తింటాను. ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ 65 అదిరిపోతుంది. అసలు మీరు కూడా ఎప్పుడైనా చెన్నైకి వస్తే ఈ రెస్టారెంట్ లో బిర్యానీస్ గానీ చికెన్ 65 గానీ ట్రై చేయండి. సూపర్. ఇక్కడ బిర్యానీ తింటే అనాల్సిందే. ఎందుకు అంత హైప్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? మీరే చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో కింద మళ్ళీ మీరే కామెంట్లు పెడతారు. ఇంకా లాస్ట్ లో వెన్నెలా ఫలూడా కూడా ట్రై చేశాను, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో ప్రెసెంట్ అయితే మనం స్నేక్ పార్క్ దగ్గరకు వచ్చేసాము. అక్కడ క్యూ చూడండి. ఆ క్యూలో యుద్ధంలో మనం పోరాడి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. లోపల ఎన్ని రకరకాల నాగరాజులు ఉంటారో చూద్దాం రండి. ప్రెసెంట్ అయితే మనం లోపలికి గానీ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఎల్లో అనకొండ అంట. అనకొండ బేబీస్ అంటేవి. ఆడు చూపి, అక్కడ ఒక పాము ఉంది. ఇడు చూపి, ఆడొకటి ఉంది చూడండి, వాటర్ లో ఉంది. భయంకరంగా ఉన్నాయి పాములు అయితే, భయం వేస్తా ఉంది అసలు అవి చూస్తా ఉంటే. రా ఇంకా పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఇదేంది ఇదా? మామూలు అక్వేరియమా? పాము అదా?
డాగ్ ఫేస్డ్ వాటర్ స్నేక్ అంట. అబ్బా దో ఏంది అదా, కింద ఒక కలర్ లో ఉంది, పైన ఒక కలర్ లో ఉంది, కింద అంతా ఏందో స్ట్రైప్స్ గా ఉన్నాయి. అమ్మా ఇది చూస్తుంటేనే ఒళ్ళు. ఇప్పుడే మనం మెయిన్ స్నేక్ నాగరాజన్ అయితే చూడబోతున్నాం. ఇట్రా నాగరాజా 2-3 ఉన్నాయి అసలు. ఫ్లాష్ వేస్తుందా? అట్టే ఉండు, ఫ్లాష్ వేస్తా. ఒకటే పెద్దది చూడండి, బ్లాక్ అండ్ వైట్ కలర్ లో భలే ఉండే, దగ్గరగా మెరుస్తుంది. ఒకటి ఉంది, ఆడొకటి ఉంది, బాగుంది. పాము పేరు వచ్చేసి ఇండో చైనీస్ అంట, చైనీస్ పాము ఇది. భయంకరంగా చెమట పుట్టేస్తుంది. ఇక్కడ ఫ్యాన్లు గాని లేవు అసలు. ఈడున్నాయి సరైన పాములు, ఈడున్నాయి, రండి చూద్దురు. అబ్బా చూడు ఎంత పెద్ద పాము నాయనా. అయ్యయ్యో ఉంది ఆ స్వామి, ఎంత ఉందా. దాని కడుపు చూడు, పెద్దది వస్తుంది మళ్ళీ చిన్నది అవుతుంది. ఈ పైతాన్లు నేను ఎప్పుడు చూడలేదు కానీ బీటెక్ లో ఎప్పుడు క్లాసిక్ సార్ వస్తే పైతాన్ 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 అంటా ఉంటాడు. ఆ పైతానే తెలుసు. ఫస్ట్ టైం ఇంత పెద్ద పైతాన్ రియల్ గా చూడడం. ఎంత ఉందో చూడండి అసలు. దాని కడుపు చూడండి, పెద్దది అవుతుంది మళ్ళీ చిన్నది అవుతుంది. అతుక్కునేసింది గ్లాస్ కే వచ్చి. అబ్బా దాన్ని చూస్తా ఉంటేనే. ఈ స్నేక్ చూడండి, ఏందో అల్బినో అంట, ఎల్లో కలర్ లో. ఏందో అసలు చూస్తేనే ఒక రకమైన ఇది వస్తా ఉంది చూడండి. స్నేక్ పార్క్ మొత్తంలో ది లార్జెస్ట్ రెప్టైల్ ఆఫ్ చెన్నై స్నేక్ పార్క్ అంట. దీని ఏజ్ వచ్చి 30, దీని వెయిట్ వచ్చి 550 kgs. ఇది 1993లో పుట్టిందంట. ఫస్ట్ అయితే దూరం నుంచి చూసి బొమ్మలా ఉంది, ఏదైనా బొమ్మ పెట్టారేమో అనుకున్నా. సిమెంట్ బొమ్మలు అలాంటివి పెడతారు కదా ఎక్కడైనా పార్క్స్ లో, అలాంటిది అనుకున్నా. కొంచెం దగ్గరకు వచ్చి నాకు చూస్తా ఉంటే నోరు కదిలిస్తా ఉంది. మో భయం వేసింది. దాని నుంచి కెమెరా పెట్టి వీడియో తీస్తా ఉంటే అది ఏదన్నా ఎగిరి చేయి పట్టుకునేస్తుందేమో అంత భయం వేస్తా ఉంది అసలు. పోదాం రా. అబ్బా అసలు ఆ క్రోకోడైల్ చూడండి ఎట్టుందో, మరి దారుణంగా ఉంది అసలు. దాని పొల్లు అయితే అదొక భయం వేస్తుంది అసలు. దాని పొల్లు చూపిస్తా ఉంటేనే అసలు. చూడండి మీకు ఎట్ట అనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి చేసుకోండి. ఇంకా మంచి ఉన్నాయి. ఇంకా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ మనం మెరీనా బీచ్కి వెళ్తాం, హార్స్ రైడ్ చేస్తాం. ప్రతి ఒక్కటి ఈ వ్లాగ్ అయితే హైలైట్ గా ఉండబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాయిస్ గట్టిగా వినిపించాలి. 2 million త్వరగా చేయండి. ఇంక ఈ స్నేక్ పార్క్ లో చాలా స్నేక్స్ చూసాను. అలానే స్నేక్ మ్యూజియం లెగ్గానే వెళ్ళాను. అవన్నీ ఒక్కోటి చూసుకొని బయటికి వచ్చే లోపల తడిచి ముద్దయిపోయాను. బట్ ఎనీవే స్నేక్ పార్క్ అయితే చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే ఇంకో స్టంట్ జరిగింది. సారీ ఇంకో స్కామ్ జరిగింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్టంట్ లైనా స్కామ్ లైనా నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మాలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయకూడదనే ఈ వీడియో పెట్టాను. వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటుందో చూద్దాం. అంటే 20 rupees தான பார்க்கிங் சார்ஜ்? அங்க பாக்காதப்பா, இன்னைக்கு டைமிங் கிடையாது. அதான் 3 hours க்கு 20 rupees. இன்னைக்கு சனி ஞாயிறு டைமிங் கிடையாது. நீங்க காலையில எடுத்துட்டு வந்து விட்டாலும் நைட் 6 மணிக்கு நைட் 10 மணிக்கு எத்தாலும் அதே காசு 6 ரூபா. அதே ஒரு நாள் டைமிங் இல்லை இன்னைக்கு. அதை பார்க்காதீங்க, இதுதான் பேமெண்ட் கீழே இருக்குல்ல அதுதான். ஓகேவா? శనికిழமை ஞாயிற்றுக்கிழமை மட்டும். నేను ఈ టికెట్ ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూసాను. 3 hours కి 20 rupees మాత్రమే. కానీ ఆమె టైమింగ్ చూడొద్దు, కింద చూడు అంటుంది. అసలు కింద ఏముందో చూడండి. ఇది 20 rupees. కింద ఏందో సీరియల్ నంబర్ లా ఇచ్చారు 60 అని. ఆ 60 rupees మనీ అంట. ఆమె ఏందో స్టోరీ చెప్తా ఉంది. టైం చూడొద్దు, ఇక్కడ 60 చూడంట. అది అసలు డబ్బులే కాదు, ఇది 20 rupees డబ్బులు. అసలు ఈ 60 సీరియల్ నెంబర్ ఏందో నువ్వు 60 అని పట్టుకోను ఏందంటే అది అంతే అంటుంది. సో ఇట్లాంటి స్కామ్స్ ఉంటాయి చెన్నైకి వచ్చినప్పుడు, కొంచెం జాగ్రత్త. చూసారు కదా మెరీనా బీచ్ కార్ పార్కింగ్ లో మమ్మల్ని ఎటువంటి స్కామ్ చేశారో. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఇప్పుడు మెరీనా బీచ్ కి వచ్చేసాము. ఇక్కడ ఇసుకలో ఈ లోఫర్స్ వేసుకొని నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఆడ వాటర్ దగ్గరికి వెళ్ళి హార్సెస్ ఉంటాయి, అక్కడ హార్స్ రైడ్ చేస్తాను. సో నా రైడ్ ఎలా ఉందో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. ఇంకా బీచ్ లోకి ఎంటర్ అవ్వగానే నా కంట్లో ఈ సీన్స్ పడ్డాయి. లిటరల్ గా చాలా హ్యాపీగా ఉండింది నాకు. బీచ్ పక్కనే హార్స్ రైడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా స్కామ్ చేసి పారదొబ్బారు. ఇక్కడ ఏం చేశాడంటే ఒక రౌండ్ కి 200 అన్నాడు. సరే అని చెప్పి ఎక్కా. తీరా ఎక్కినాక ఆ హార్స్ పరిగెత్తడం లేదు. అట్ ద సేమ్ టైం వీడియో కానీ సరిగా రాలేదు. ఇంకా అబ్బాయిని కొంచెం ముందర వరకు పరిగెత్తించు, ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకోవాలని అడిగాను. సరే అన్నాడు. నేను వేసింది మొత్తం ఒక రౌండే, కానీ దిగిన తర్వాత అబ్బాయి 400 అడిగాడు. నాకేం అర్థం కాలేదు అసలు. హార్స్ మీద కూర్చొని ఒక ఫోటో తీసుకోవాలనుకుంటే 100 rupees అంట. ఇలాంటి స్కామ్స్ చాలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి.
ఇంకా నైట్ కి ఫుడ్ తినడానికి అన్నానగర్ లో ఉన్న కోరా ఫుడ్ స్ట్రీట్ కి వెళ్ళాము. లోపలికి ఎంటర్ అవగానే నాకు ఒక మినీ బ్యాంకాక్ స్ట్రీట్ లేక్ ఎంటర్ అయినట్టు అనిపించింది. ఇక్కడ నేను ఇడ్లీ, చికెన్ కర్రీ, గ్రిల్డ్ పైనాపిల్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చెప్పుకోదగినంత ఏం లేదు గానీ తినచ్చు. ఇంకా తినేటప్పుడు తింటా సరదాగా ఆ పాపతో ఆడుకుంటా ఉన్నాను. టకామని వాళ్ళ మమ్మీ చూసేసింది. ఇంకా ఏమైనా అంటుందేమో అని నేరుగా బయటకు వచ్చి ఒక వేఫల్ తినేసి బయలుదేరేసాము. మాకు ఇన్ని స్టంట్లు, స్కామ్లు జరిగిన తర్వాత చెన్నైకి చలాన్ చెన్నై అని పేరు పెట్టచ్చా పెట్టకూడదా ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. ఈ వీడియోకి గానీ 18K లైక్స్ వచ్చాయంటే నెక్స్ట్ వచ్చే లాంగ్ వీడియో అద్దరిపోతుంది. త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి 2 మిలియన్ చేసేయచ్చు కదా. అదన్నమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.